our medical fraternity will celebrate a state medical conference every year to share the knowledge, to impart knowledge, to enlighten people who are in need of learning stage. So as a part of this, every year from State Orthopedic Association, we conduct Telangana Orthopedic Surgeon Association conference every year in a big way, because this is absolutely an academic feast. Since Telangana formation 2014, more than 6 times it has been conducted in Hyderabad. Only once it was given to Warangal. And this year, my chairman garu, Sri Motilal garu, mariyu co-chairman, our Narsimulu, and my energetic, young and energetic team, Dr. Vamshidhar Reddy, Dr. Venkat Reddy, Dr. Pavan, Dr. Viram Reddy, Dr. Shivakumar, Dr. Chandrasekhar, and others. వాళ్ళ సహకారంతో ఈ రోజు మేము లాస్ట్ ఇయర్ పట్టుబట్టి ఈసారి ఖచ్చితంగా కరీంనగర్ లో ఈ పెద్ద కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేయాలని మా అసోసియేషన్ నుంచి రిప్రజెంట్ చేయడం ద్వారా వాళ్ళు హైదరాబాద్ కి వెళ్లాల్సిన కాన్ఫరెన్స్ ని మాకు కరీంనగర్ కి ఇవ్వడం జరిగింది. అంతే పట్టుదలతో గత సంవత్సరం నుంచి మేము ఒక ప్లానింగ్ ప్రకారం ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడానికి వివిధ హాస్పిటల్స్ మరియు వెన్యూని సెలెక్ట్ చేసుకొని ఈ కాన్ఫరెన్స్ ని ఒక పెద్ద ఎత్తులో హైదరాబాద్ కి ఎట్టి పరిస్థితుల్లో తీసిపోకుండా కండక్ట్ చేయాలని ఉద్దేశంతోని ఈ కాన్ఫరెన్స్ ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ we have divided into 3 parts. Day 1 రోజు, and I think before going into the details, I just would like to invite our chief patron of Karimnagar Orthopedic Surgeon Association and chairman of Telangana Orthopedic Surgeon Association Conference 9th, which is being held at Karimnagar, none other than Professor Dr. Motilal, to come and share the dais. కార్తికేయ హాస్పిటల్, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటాం. మనం ఏం చూస్తామో అది మన మైండ్ లో ప్రత్యేకంగా ప్రింట్ అయి ఉంటుంది. సో ఇన్ పార్ట్ ఆఫ్ దట్, ఇట్ ఈస్ అ వర్క్షాప్, హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్, నాట్ ఓన్లీ 1-to-1 గెస్ట్ లెక్చర్. ఎక్కడైతే 3 హాస్పిటల్లో, చెల్మడ ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ప్రతిమ అండ్ రెనీ హాస్పిటల్లో లైవ్ సర్జరీస్ కండక్ట్ చేస్తూ ఆ లైవ్ సర్జరీస్ ని అక్కడ రెస్పెక్టివ్ ఆడిటోరియం కానీ కాన్ఫరెన్స్ కాల్ కి ట్రాన్స్మిట్ చేసి, so 1-to-1 doubts clearing immediately about that case, how to operate, how to select a patient, కాంప్లికేషన్స్ ఏముంటాయి, సర్జికల్ టెక్నిక్స్ ఏముంటాయి, సర్జరీ తర్వాత ఎలా ఫాలో అప్ చేయాలి, కాంప్లికేషన్స్ వస్తే ఎట్లా మేనేజ్ చేయాలి అనే విషయాన్ని క్లుప్తంగా అక్కడ వచ్చిన డెలిగేట్స్, మేబీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, జూనియర్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కావచ్చు, లేకపోతే ఆ పర్టికులర్ సబ్ స్పెషాలిటీ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్స్ కావచ్చు, వాళ్ళకి డీటెయిల్గా వివరించే అవకాశం ఉంటుంది. ఇలాంటివి 5 కండక్ట్ చేస్తున్నారు. ఒకటి స్పైన్ కి సంబంధించి ఈ మధ్యలో ప్రతి ఒక్కటి మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్ అనేవి చేశాయి. ఇంతకుముందు పెద్ద ఘాటు కాకుండా చిన్న ఘాటుతో ఆపరేషన్ చేయడం ద్వారా తొందరగా ఎర్లీ మొబిలిటీ, ఎర్లీ రికవరీ టు దేర్ ఓన్ ప్రీ సర్జరీ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉండేటాగా ఎండోస్కోపిక్, యూబీ అంటాం, యూనిలాటరల్ బైపోర్టల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ, స్పైన్కి సంబంధించిన సర్జరీని చెల్మడ ఆనందరావు మెడికల్ కాలేజ్లో కోర్స్ డైరెక్టర్ డాక్టర్ కేతన్ దేశపాండే and Dr. Suresh Chikatla. Ketan Deshpande is an endoscopic spine surgeon. He is coming from Mumbai to operate this case, along with course coordinator Dr. Pavan Kumar, professor from Chelmada Anandarao Medical College. Idi live telecast Chelmadalo avutundandi. Second thing, మొట్టమొదటిసారిగా robotic workshop, hands on sawbone, అంటే ఒక లైవ్ సర్జరీ, robotic knee replacement surgery చేస్తూ దాన్ని టెలికాస్ట్ చేస్తూ స్టూడెంట్స్ కి నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడం అనేది, we Karimnagar Orthopedic Surgeon on behalf of KOSA, we proudly announce this is the first workshop going on in Telangana state in conference, and we take that privilege to conduct this at Pratima Institute of Medical Sciences under the able guidance of Dr. Professor Motilal sir. The course director is Dr. I. Praveen Rao from Yashoda Hospital, and operating surgeon Dr. Mukesh Ladda from Reliance Ambani Hospital, Mumbai and Nagpur. Dr. Abhilash is the course coordinator. తను ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, అండ్ యాక్చువల్గా మేము 100కి క్లోజ్ చేస్తాం ఆ సీట్స్. ఇట్ వెంట్ అప్ టు 120, 130, 150 వరకు రీచ్ అయింది. అంత రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ కరీంనగర్ అయినా, హైదరాబాద్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, సంగారెడ్డి నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, అనంతపూర్ నుంచి, కర్నూలు, అనంతపూర్ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వస్తున్నారు ఈ ప్రోగ్రామ్ అటెండ్ కావడానికి. అండ్ మిగతా 1 వర్క్షాప్ పెల్వి ఎస్టాబ్లిష్ అంటాం,
అంటే దిస్ ఈజ్ అ బ్లైండ్ ఫీల్డ్. 5 years 10 years బ్యాక్ ఈ పెల్వి ఎస్టాబ్లం అనేది చాలా బ్లైండ్ ఫీల్డ్ ఉండేది. సో ఇప్పుడు సో మెనీ లర్న్ సర్జన్స్ ఫెలోషిప్ చేస్తూ ట్రైనింగ్ చేసి ఇప్పుడు అలాంటి పెల్వి ఎస్టాబ్లర్ సర్జన్స్ నుంచి మోర్టాలిటీ మార్బిలిటీ తగ్గించే విధంగా సక్సెస్ఫుల్ రేట్ 90 to 100% రీచ్ అయ్యే లాగా ఆ ట్రైనింగ్ చేయడానికి పెల్వి ఎస్టాబ్లర్ వర్క్షాప్ని శ్వేత హోటల్లో డాక్టర్ వంశీధర్ రెడ్డి, కేపీఆర్ హాస్పిటల్ కోర్స్ కోఆర్డినేటర్, and Dr. Uday Krishna Maineni from Yashoda Hospital, Somajigoda, and national faculty Dr. Abhay Elehens from Jodhpur, Dr. Atul Patil from Pune Sanchayati Hospital, and Dr. Pradeep Nimade from KM Hospital, Mumbai, which is one of the best hospital institute in India. And వీళ్ళందరూ నేషనల్ ఫ్యాకల్టీ లాగా ఈ వర్క్షాప్ కి జాయిన్ అవుతున్నారు ఎట్ శ్వేత హోటల్. On behalf of Karimnagar Orthopedic Surgeon Association, 1st, 2nd, 3rd, 4th February నుంచి రాష్ట్రీయ శల్య శస్త్రచికిత్స నిపుణుల సదస్సు జరగనుంది. దట్ ఈస్ ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్. జాతీయ స్థాయిలో ఉన్న స్పీకర్స్, రాష్ట్ర స్థాయిలో స్టూడెంట్స్, ఆర్థోపెడిక్ సర్జన్స్ మోర్ దాన్ 1500 మంది ఈ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతున్నారు. ఈ కాన్ఫరెన్స్ ని 4 భాగాలుగా విభజించాము. అది ఫిబ్రవరి 1 రోజు లైవ్ సర్జికల్ వర్క్ షాప్స్ ఉన్నాయి. 5 లైవ్ సర్జికల్ వర్క్ షాప్స్, ఒకటి కీహోల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. ఈ లైవ్ వర్క్ షాప్ చెలిమిడ ఆనందరావు మెడికల్ కాలేజ్ ఓటీ నుంచి ఆ ఆడిటోరియం కి ట్రాన్స్మిట్ అవుతుంది. రెండో లైవ్ సర్జరీ వర్క్ షాప్ మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్ర సదస్సులో మొట్టమొదటిసారిగా లైవ్ వర్క్ షాప్ చేయడం కరీంనగర్ కి ఒక మంచి ఖ్యాతి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ వర్క్ షాప్ ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆపరేషన్ థియేటర్ నుంచి వాళ్ళ ఆడిటోరియం కి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఒక సాబోన్ డెమాన్స్ట్రేషన్ హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్ పెల్వి ఎస్టాబ్లం మీద శ్వేత హోటల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. 4-5 వర్క్ షాప్స్ రెనీ హాస్పిటల్లో ఓటీ నుంచి ఆడిటోరియం మరియు మినీ కాన్ఫరెన్స్ హాల్ కి ట్రాన్స్మిట్ చేయడం జరుగుతుంది. ఇటు సదస్సుకి మోర్ దాన్ 1500 పీపుల్ అటెండ్ అవుతున్నారు. ఈ థర్స్డే రోజు అయ్యే ఈ ప్రోగ్రామ్ కి ఫిబ్రవరి 1 రోజు డెలిగేట్స్ అందరూ 5 భాగాలుగా విభజించి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చిన వర్క్ షాప్ లో అటెండ్ అవుతారు. మరియు రెండవ రోజు దట్ ఈస్ కాన్ఫరెన్స్ సెకండ్ డే, దాన్ని మేము సిఎంఈ ప్రోగ్రామ్ అంటాం. డాక్టర్ మెట్టు రంగారెడ్డి కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అది వి కన్వెన్షన్ లో 2 తారీఖు, 3 తారీఖు, 4 తారీఖు 3 రోజులు కంటిన్యూస్ గా డైలీ 10 hours కంటిన్యూస్ ప్రోగ్రామ్ ఉంటుంది. వి కన్వెన్షన్ బైపాస్ రోడ్ బొమ్మకల్లో. 2 తారీఖు రోజు సిఎంఈ ప్రోగ్రామ్ అంటాం, కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డాక్టర్ మెట్టు రంగారెడ్డి. ఆ ప్రోగ్రామ్ లో ఉదయం 8:30 నుంచి 9:30 వరకు సిఎంఈ ఇనాగరేషన్ ఉంటుంది. దాంట్లో జాతీయ స్థాయిలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్, సౌత్ ఇండియన్ అసోసియేషన్, తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ మరియు కరీంనగర్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ సంబంధించిన బాధ్యులందరూ దాంట్లో పాల్గొని ఆ సిఎంఈలో అడ్రస్ చేస్తారు. దాని తర్వాత 9 o'clock నుంచి సైంటిఫిక్ సెషన్స్ కంటిన్యూ అయ్యి ఈవినింగ్ 6 వరకు కంటిన్యూ అవుతాయి. సేమ్ డే ఫ్రైడే రోజు ఇనాగరేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ఇనాగరేషన్ ప్రోగ్రామ్ కి ఫ్రైడే ఈవినింగ్ 6 o'clock కి వి కన్వెన్షన్ హాల్ ఏలో ముఖ్య అతిథులుగా డాక్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారు మరియు మినిస్టర్ గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గా శ్రీ అడ్లూరు లక్ష్మణ్ గారు, ఆది శ్రీనివాస్ గారు, కవంపల్లి సత్యనారాయణ డాక్టర్ గారు మరియు మేడిపల్లి సత్యం గారు అండ్ రామగుండం మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ గెస్ట్ ఆఫ్ ఆనర్ గా అటెండ్ అవుతున్నారు. ఈ ప్రోగ్రామ్ శుక్రవారం రోజు సాయంకాలం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో హాల్ ఏ వి కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది. మరుసటి రోజు అనగా శనివారం రోజు కాన్ఫరెన్స్ మొదటి దినం. అది ఆ రోజులో ఓరేషన్స్ ఉంటాయి. ఓరేషన్స్ అంటే గెస్ట్ లెక్చర్స్. ఈ 20 సంవత్సరాలుగా ఆర్థోపెడిక్స్ లో జరిగిన అభివృద్ధి గురించి నేషనల్ లెవెల్ ఫ్యాకల్టీస్ మాట్లాడతారు. హాఫ్ అన్ అవర్ ఒక 3 ఓరేషన్స్ ఉంటాయి. దీనికి సంబంధించి ఓఎస్ఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాఘవ్ దత్ గారు మరియు పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవీఎస్ మూర్తి గారు, డాక్టర్ దీన్ దయాళన్ ఫ్రమ్ సీనియర్ మోస్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ కోయంబత్తూర్ గంగా హాస్పిటల్ వారు ఈ ముగ్గురు, వారితో పాటుగా డాక్టర్ గురువారెడ్డి ఫ్రమ్ సన్షైన్ కిమ్స్ హాస్పిటల్ మరియు డాక్టర్ అమిత్ అజ్గాంకర్ ఫ్రమ్ ముంబై కేఎం హాస్పిటల్, వీరందరూ అడ్రస్ చేయడం జరుగుతుంది ఉదయం సెషన్లో. సాయంకాలం సెషన్లో 4 హాల్స్ ఓపెన్ అవుతాయి.
బికాస్ ఈ సెషన్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే ఆర్థోపెడిక్ సంబంధించిన రీసెంట్ అడ్వాన్సెస్ ఒక్క హాల్లో సరిపోదు. సో 4 హాల్స్ ఓపెన్ అయితే ఆ 4 హాల్స్లో మిగతా సైంటిఫిక్ సెషన్ సదస్సు జరుగుతుంది. ఆ రోజు సాయంకాలం 6 గంటలకి ఇనాగరేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ కాన్ఫరెన్స్ కి కమలాకర్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు అటెండ్ అవుతారు. వారితో పాటుగా శ్రీ వినోద్ కుమార్ గారు ఎక్స్ ఫార్మర్ వైస్ చైర్మన్ ప్లానింగ్ కమిషన్, వారితో పాటుగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ TSMC CPD చైర్మన్ డాక్టర్ అమిత్ గారు, మరియు మా ఫ్రెటర్నిటీ నుంచి కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఎమ్మెల్యేలని ఆర్థోపెడిక్ సర్జన్స్ పిలిచి ఆ రోజు సాయంకాలం డాక్టర్ సంజయ్, డాక్టర్ పాల్వాయ్ హరీష్, డాక్టర్ భూపత్ రెడ్డి ఫ్రమ్ నిజామాబాద్ వీళ్ళందరినీ సన్మానించుకోవాలని ఆలోచించాం. ఈ ప్రోగ్రామ్ సాటర్డే రోజు 6 to 7 జరుగుతుంది. మరియు సండే రోజు వాల్డిక్టరీ ఫంక్షన్ ఉంటుంది మధ్యాహ్నం 1 గంటకి. ఆ రోజు కూడా సాయంకాలం 4 గంటల వరకు సదస్సు జరుగుతుంది. మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో వాల్డిక్టరీ ఫంక్షన్ అంటే కొత్త బాడీ ఎలక్ట్ అయిన బాడీలో ఇంతవరకు జరిగిన పాత ప్రెసిడెంట్ తన పురోగతిని వివరిస్తారు. మరియు కొత్త ప్రెసిడెంట్ ఎవరైతే వస్తారో ఆ ప్రెసిడెంట్ తను భవిష్యత్తులో చేయబోయే ఏదైతే డెవలప్మెంట్స్ ఉంటాయి, సైంటిఫిక్ ప్రోగ్రామ్స్, టెక్నికల్ అడ్వాన్సెస్ ఇన్ ఆర్థోపెడిక్స్ అన్ని క్లుప్తంగా వివరిస్తారు. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా శ్రీ బండి సంజయ్ గారు, మన తెలంగాణ కరీంనగర్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సీనియర్ BJP లీడర్, తను ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ ప్రోగ్రాం మధ్యాహ్నం 12 గంటలకి 4వ తారీఖు రోజు జరుగుతుంది.